భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురులో బీఆర్ఎస్ కార్యాలయంలో ఫర్నిచర్ ని కాంగ్రెస్ కార్యకర్తలు దగ్ధం చేశారు. కార్యాలయంలోకి కాంగ్రెస్ కార్యకర్తలు చొరబడి అందులో వస్తువుల్ని ధ్వంసం చేశారు. కుర్చీలు, జెండాలు బయటకు తీసుకొచ్చి కాల్చివేశారు. ఇది గతంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం భవనమని చెబుతూ ఉన్నారు. ఇక మాజీ విప్ రేగా కాంతారావు 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచి బీఆర్ఎస్ లో చేరారు. పార్టీ మారిన ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా మార్చివేశారని కాంగ్రెస్ కార్యకర్తలు చెబుతున్నారు. నాడు అధికార మండతో రేగా కాంతారావు చేసిన చర్యను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకోలేకపోయారు. ఇక అప్పటి నుంచి ఆ కార్యాలయం కోసం కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇక ఈ కార్యాలయం కోసం కాంగ్రెస్ సీనియర్ కార్యకర్త స్థలాన్ని డొనేట్ చేశారు. ఆ స్థలంలో కార్యాలయ నిర్మాణం చేపట్టారు. ఇది తానే నిర్మించాలని, తనకే చెందుతుందని బీఆర్ఎస్ కార్యాలయంగా మార్చేశారు రేగా కాంతారావు. అయితే మొన్నటి ఎన్నికల్లో రేగా కాంతారావు ఓడిపోయిన తర్వాత మళ్లీ కాంగ్రెస్ లో ఉత్తేజం వచ్చింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ ఈ కార్యాలయంలోకి చొరబడి బీఆర్ఎస్ పార్టీకి చెందిన సామాగ్రిని, కుర్చీలను బయటకు తెచ్చి పెట్రోలు పోసి దగ్ధం చేశారు. ఇక ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక మనం చూస్తూ ఉన్నాము, మనుగూరులో జరిగినటువంటి ఘటన మొత్తం కూడా బీఆర్ఎస్ కుర్చీలను మొత్తం కూడా పింక్ కలర్ లో ఉన్నటువంటి కుర్చీలను కూడా మొత్తం కూడా బయటకు తీసుకొని వచ్చి వాటన్నిటిని అక్కడే పగలగొట్టి బయటకు తీసుకొని వచ్చి ఇంకా తెలంగాణ భవన్ అని రాసున్న భవన్ ముందరే మొత్తం కూడా కాల్చివేశారు. అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ ని ధ్వంసం చేశారు. మరి కొంతమంది గాయాలైన దృశ్యాలను కూడా మనం చూస్తున్నాము. అయితే ఇది ఏదైతే భవనం ఉందో ఇది గతంలో కూడా ఒక కాంగ్రెస్ వ్యక్తి దానం చేశారు ఈ ప్రదేశాన్ని అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కోసం దానం చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అక్కడ నిర్మించబడింది. తర్వాత కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి రేగా కాంతారావు బీఆర్ఎస్ లోకి వెళ్ళేటప్పుడు కూడా ఈ పార్టీ దీన్ని మొత్తం కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ లాగా కూడా ఇది నేనే స్వయంగా నిర్మించుకున్నానని తాను చెప్పి మొత్తం కూడా దాన్ని తెలంగాణ భవన్ లాగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం లాగా దాన్ని మార్చుకున్నారు. అప్పుడు మేము నిరసనలు తెలిపాము. అయినప్పటికీ కూడా అప్పుడు మాకు అధికారం అండదండలు లేకపోవడంతో కూడా ఇక మేము అప్పుడు ఎన్ని నిరసనలు తెలిపినా, ఏం చేసినా కానీ, ఆందోళనలు చేసినా కానీ అప్పుడు పార్టీ కార్యాలయం మా చేతికి రాలేదు అని చెప్పారు. ఇక ఎప్పుడైతే రేగా కాంతారావు ఓడిపోయారో ఇక వీళ్ళకి కొత్త ఉత్తేజం వచ్చింది. ఇక ఇప్పుడు ఏకంగా కూడా మరోవైపు అక్కడ ఉన్నటువంటి కుర్చీల్ని వీటన్నిటిని కూడా బయటపడేసి ఆ కార్యాలయాన్ని తమ సొంతం చేసుకునేందుకు కూడా ఇటు కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా అక్కడికి చేరుకొని కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా ఆ కార్యాలయాన్ని సొంతం చేసుకునేందుకు మొత్తం అక్కడ బీఆర్ఎస్ జెండాలను తీసేశారు. కాంగ్రెస్ జెండాలతో లోపలికి వెళ్ళిపోయారు. అక్కడ ఉన్నటువంటి కుర్చీలను, ఫర్నిచర్ని వీటన్నిటిని కూడా ధ్వంసం చేశారు. మనం చూస్తూ ఉన్నాం మొత్తం కూడా స్క్రీన్ మీద అక్కడ ఏం జరిగింది, మనుగూరు కార్యాలయంలో ఏం జరిగింది, వాళ్ళు ఇద్దరి మధ్య ఉన్నటువంటి వివాదం ఏంటి, అసలు ఎందుకు ఈ కార్యాలయాన్ని టార్గెట్గా చేసుకొని ఇప్పుడు, ఎందుకంటే ఒకవైపు ఏమో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఏంటంటే ఇక్కడ పోటాపోటీగా కాంగ్రెస్, బీఆర్ఎస్ కూడా ఇక్కడ పోటాపోటీగా ప్రచారం చేస్తూ ఉన్నది మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇదే సమయంలో ఇక్కడ మనుగూరులో ఈ ఘటన చోటు చేసుకోవటం మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, మనుగూరులో ఉద్రిక్త పరిస్థితుల గురించిన డీటెయిల్స్ ఏంటి? రేణు, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. రేణుకా చౌదరి శిష్యుడిగా రాజకీయ ఆరంగేటం చేసిన రేగా కాంతారావు తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలలో ఆయన 2018లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు ఆయన గతంలో ఉపయోగించే కాంగ్రెస్ కార్యాలయాన్ని మొత్తం బీఆర్ఎస్ కార్యాలయంగా మార్చారు. అయితే ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో, ఆ రోజు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలో చేరడంతో ఏదైతే రేగా కాంతారావును కాంగ్రెస్ పార్టీ నేతలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎదిరించినా కూడా ఫలితం లేకపోయింది. ఆ కార్యాలయం కోసం గతంలో కూడా భారీగా నిరసనలు చేశారు, ఆందోళన చేశారు. ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓ కార్యకర్త విరాళంగా ఇచ్చారు, అక్కడ కాంగ్రెస్ పార్టీ నిర్మించారు, ఇది కాంగ్రెస్ పార్టీ ఆస్తి అంటూ వారు గతంలో కూడా నిరసనలు, ఆందోళన నిర్వహించినా కూడా రేగా కాంతారావు అధికార బలంతో దాన్ని అణచివేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల తర్వాత కూడా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ ఆ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకోలేదు. మరి అయితే ఈ నేడు ఉదయం ఏదైతే ఉందో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏదైతే ప్రస్తుతం బీఆర్ఎస్ కార్యాలయం ఉన్న ఆఫీస్ పై దాడి చేశారు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు, అక్కడ ఉన్న పింక్ కుర్చీలను కూడా కాల్ చేశారు, దాన్ని తీసుకునే మంటల్లో వేశారు.
ఇది కాంగ్రెస్ పార్టీ ఆస్తి, కాంగ్రెస్ పార్టీ కార్యాలయము. రేగా కాంతారావు పార్టీ మారే రోజు కాంగ్రెస్ పార్టీగా ఉన్న ఈ ఆఫీస్ తర్వాత కాలక్రమేణా బీఆర్ఎస్ ఆఫీస్ గా మారింది కాబట్టి ఈ ఈ ఈ ఆఫీస్ మాదే అంటూ కాంగ్రెస్ కార్యకర్త నినాదన చేయడం, ఆ కాంగ్రెస్ పార్టీని స్వాధీనం చేసుకున్నారు. అక్కడ జరిగిన ఘర్షణలో ఇద్దరు కార్యకర్తలకు గాయాలు తగిలాయి. అయితే ఈ పరిస్థితిని సమీక్షించిన పోలీసులు ప్రస్తుతానికి ఆందోళనకారులు చెదరగొట్టారు. రేణు కిరణ్, ఇక వీళ్ళు వెళ్లి ఈ ఆఫీసును స్వాధీనం చేసుకునే క్రమంలోనే ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకోవడం జరిగిందా? ఎందుకు అంత ఉద్రిక్త పరిస్థితులు, ఇటు గాయాలైన సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం? రేణు, ఇక్కడ ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆఫీస్ ఇది అనేది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ప్రధానమైన ఆందోళన. ఈ ఆందోళన మేము గతంలో చేశాము, అప్పుడు మేము అధికారంలో లేవు కాబట్టే మమ్మల్ని అంచివేశారు. నేడు మేము అధికారంలోకి వచ్చినాము, మా ఆఫీస్ మేము దౌర్జన్యంగా వేరే పార్టీ ఆఫీస్ ఏది స్వాధీనం చేసుకోలేదు, మా ఆఫీస్ మేము స్వాధీనం చేసుకుంటున్నామంటే వాళ్ళు పోలీసులతో వాగ్వాదం చేస్తున్నారు. అంతేకాకుండా అక్కడ ఉన్న బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య జరిగిన గొడవలో ఇద్దరు కార్యకర్తలకు గాయాలు తగిలాయి, వారిని హాస్పిటల్ చేశారు. ఏదైతే రేగా కాంతారావు మా ఆఫీస్ ఆక్రమించుకున్నారు కాబట్టి మేము తిరిగి ఆక్రమించుకుంటున్నాం అనే లైన్ తీసుకొని కాంగ్రెస్ కార్యకర్తలు మాట్లాడుతున్నారు. అయితే కిరణ్, ఈ 2 సంవత్సరాలు కూడా ఈ విషయం మీద ఎటువంటి స్పందన కూడా లేకుండా ఉన్నట్టుండి కూడా ఈ విధంగా కూడా స్వాధీనం చేసుకోవటం, మరొక వైపు ఏంటంటే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కూడా ఉంది. ఇక్కడ కూడా బీఆర్ఎస్ అదే విధంగా కాంగ్రెస్ పోటాపోటీగా ప్రచారాలు కూడా నిర్వహిస్తున్నాయి. రేణు, ప్రస్తుతం కాంగ్రెస్ కార్యకర్తలు రెండేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మొదటిసారి బీఆర్ఎస్ ఆఫీస్ పైకి వెళ్లారు, ఆఫీసును స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అక్కడ ఉన్న బీఆర్ఎస్ దిమ్మెలు పగలగొట్టారు, బీఆర్ఎస్ జెండాలు పీకి మంటల్లో వేశారు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు ఉన్న ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎందుకు అత్యుత్సాహం చూపారనే దానికి అనే సమాచారం మన దగ్గర అయితే లేదు. కానీ ఇలాంటి వ్యవహారాల్లో ఉన్నప్పుడు చాలా సున్నితంగా వ్యవహరించాల్సిన అంశం ఇది. ఎందుకంటే అక్కడ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి, అక్కడ కూడా తీవ్ర ప్రచారం ఉద్రిక్త జరుగుతుంది, హోరాహోరీగా నడుస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ పైన దాడి చేయడం అనేది కూడా కరెక్ట్ కాదంటూ ప్రజలు భావిస్తున్నారు. ఈ విషయం పైన ఏంటంటే ఎక్కడైనా ఎన్నికలు ఉన్నప్పుడు కొన్ని సున్నితమైన అంశాలు ఉంటాయి, ఆ భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవాలి. ఇలాంటి వ్యవహారాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ ఆఫీస్ పోయి స్వాధీనం చేసుకోవడము ఎందుకు చేసుకున్నారనేది కూడా ప్రశ్నగా మిగిలింది. ఎందుకంటే 2 సంవత్సరాలు అధికారంలో ఉన్నా కూడా ఏ రోజు బీఆర్ఎస్ ఆఫీస్ మీదకి వెళ్ళని బీఆర్ఎస్ కార్యకర్తలు ఇప్పుడు ఎందుకు వెళ్ళారనేది కూడా ఇంకొక పెద్ద ప్రశ్నగా మిగులుతుంది. ఎందుకంటే అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి, ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ పై దాడి చేయడం కూడా బీఆర్ఎస్ పార్టీకి ఇది సింపతి రూపంలోనో ఇంకొక రూపంలోనో ఎన్నికల స్ట్రాటజీకి ఉపయోగించుకోవడానికి ఉపయోగపడుతుందని కూడా మరోవైపు నుంచి విమర్శలు వస్తున్నాయి. రేపు అయితే కిరణ్, ఇప్పుడు ఈ భవనం కనుక చూసుకుంటే దానం చేసిందేమో కాంగ్రెస్ ఒక కార్యకర్త కూడా ఈ విరాళంగా ఇచ్చారు ఈ ల్యాండ్ అని చెప్పారు. అయితే రేగా కాంతారావు చెప్తుంది, అంటే రేగా కాంతారావు వర్షన్ ఏంటంటే ఈ బిల్డింగ్ నేనే నిర్మించుకున్నాను తన సొంత డబ్బులతో అన్నట్లుగా కూడా, అందుకే తాను బీఆర్ఎస్ భవన్గా మార్చుకున్నాను అన్నట్లుగా కూడా, తెలంగాణ భవన్గా మార్చుకున్నాను అన్నట్లుగా కూడా ఇటు తన వర్షన్ ఉంది. అయితే దీని మీద అసలు దీన్ని ఏ విధంగా చూడాలి? ప్రధానంగా ఇక్కడ రేగా కాంతారావు బిల్డింగ్ నిర్మించినా కూడా ఆ ఆస్తి ఏదైతే ఉందో, ఆ స్థలం ఏదైతే ఉందో, ఆ స్థలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి దానం చేశారు. అందులో రిజిస్ట్రేషన్ ఫామ్ లో కూడా క్లియర్ గా పార్టీ అవసరాల కోసం అంటూ రిజిస్ట్రేషన్ చేస్తారు. అది భవిష్యత్తులో కూడా ఎవరు కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దానం చేశాడో ఆయన వారసులు కూడా దాన్ని తీసుకునే హక్కు ఉండదు. ఎందుకంటే అక్కడ పూర్తిగా ప్రజా అవసరాల కోసం, కాంగ్రెస్ పార్టీ అవసరాల కోసం అంటూ ఏదైతే డాక్యుమెంట్ ఉంటుందో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో కూడా ఆ వ్యవహారం ఎంటర్ చేస్తారు. అలాంటప్పుడు అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆస్తి అవుతుంది. కానీ బిల్డింగ్ నిర్మించుకున్న రేగా కాంతారావు ఆస్తి అయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఎందుకంటే వేరు పార్టీలకు కార్యాలయాలు ఉన్నాయి, వేరు పార్టీకి సంబంధించిన నేతలు స్థలాలు కొంటారు. తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో కూడా ఏదైతే ఆ వ్యక్తి పేరు ఉన్నతో పాటు తన వారసులకు కూడా ఎలాంటి సంబంధం ఉండదని అఫిడవిట్ లో ఎంటర్ చేస్తారు. కాబట్టి అక్కడ ఆ పార్టీ ఆఫీస్ ప్రస్తుతానికి ఏదైతే రేగా కాంతారావు నిర్మించుకున్నా కూడా ఏదైతే
ప్రాపర్టీ కాంగ్రెస్ పార్టీ పేరు ఉంది కాబట్టి అది కాంగ్రెస్ పార్టీకి చెందుతుంది. లీగల్ గా కూడా అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిందే. కాదంటే ఇక్కడ ఈ వ్యవహారాన్ని ఇప్పుడు ఎందుకు తెరపైకి తెచ్చారనేది ప్రశ్నే. కానీ గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు అధికారంలోకి వచ్చినప్పుడు అప్పుడు చర్యలు తీసుకోవాల్సింది పోయి ఇప్పుడు ఎందుకు తీసుకున్నారనేది ఒక ప్రశ్న. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న తెల్లం వెంకట్రావు ఆ రోజు ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరి ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా ఎందుకు ఉపయోగించుకోలేదని కూడా ప్రశ్నగా ఉంది. నేను ఇక పోలీసులు అక్కడికి చేరుకోవటం జరిగిందా? ఆ ఉద్రిక్త పరిస్థితులను ఉద్రిక్త పరిస్థితులను ప్రస్తుతానికి అణిచారు. పోలీసులు 2 వర్గాలను శాంతింపజేశారు. ఏదైనా ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకున్నా చట్టపరంగా మాట్లాడుకోండి అంటే 2 వర్గాలను చెదరగొట్టారు. ప్రస్తుతానికి ఏదైతే 2 కార్యకర్తలు గాయపడ్డారో వారిని హాస్పిటల్ చేర్చారు. వారికి మెరుగైన వైద్య చికిత్సలు అందుతున్నారు. ప్రస్తుతానికైతే పార్టీ ఆఫీసు పైన ఏదైతే ఆఫీస్ పైన కాంగ్రెస్ జెండా పెట్టారు. బీఆర్ఎస్ సంబంధించిన దిమ్మెలు గుచ్చారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఆఫీస్ లో ఉన్న ఫర్నిచర్ తో సహా మొత్తం పింక్ జెండాలు ఏవైతే అవన్నీ కాల్చి వేశారు. 2 వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. ప్రస్తుతానికైతే అక్కడ పరిస్థితి ప్రశాంతంగానే ఉంది. రేణు రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక మనుగూరులోనైతే ఒక్కసారిగా కూడా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఒక్కసారిగా కూడా కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా ఇప్పుడు తెలంగాణ భవన్ గా ఉన్నటువంటి ప్లేస్ కి వెళ్ళి కూడా ఈ కార్యాలయం మాది అంటూ కూడా గతంలో కాంగ్రెస్ కార్యాలయం ఇది అంటూ కూడా కావాలనే రేగా కాంతారావు వల్ల కూడా ఇది బీఆర్ఎస్ కార్యాలయంగా మార్చబడింది అంటూ కూడా మొత్తం కూడా అక్కడ ఒక దండయాత్రలాగా అక్కడికి వెళ్ళిపోయి మొత్తం కూడా చైర్స్ ని ఫర్నిచర్స్ ని వీటన్నిటిని కూడా దగ్ధం చేసి పెట్రోల్ పోసి కూడా నిప్పంటించడం జరిగింది. ఇక ఈ విధంగా కూడా మనుగూరులో ఒక్కసారిగా కూడా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఇక పోలీసుల జోక్యంతోనైతే ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు అయితే సద్దుమణిగాయి. ఇక ఈ భవన్ గురించి కానీ ఇప్పుడు ప్రజెంట్ ఆ బిల్డింగ్ గురించిన అంశం గురించి కూడా ఇక మరి అది బీఆర్ఎస్ కి చెందిందా కాంగ్రెస్ కి చెందిందా అనేది కూడా కొంత లీగల్ గా వెళ్ళిన తర్వాత తేలే అంశంగా తెలుస్తుంది. మన మీద